నమస్కారం. శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం. ఆలోచించు శారద. తొందరేం లేదు. 4 రోజులు ఆగి ఆలోచించే అప్లికేషన్ ఇవ్వొచ్చు. నువ్వు తెలివైన దానివి. నేను చెప్పిన మాటల గురించి కూడా ఆలోచించు. అవసరమైతే పెద్దవాళ్ళ సలహా తీసుకో. హరిగారితో మాట్లాడు. తొందరపడొద్దు. నిదానంగా నచ్చజెప్పి బయటకు నడిచాడు రామారావు. ఆ రోజే శారదకు అన్నపూర్ణ నుంచి ఉత్తరం వచ్చింది. ప్రియ శారద, క్షేమంగా ఉన్నావు కదా? దేశం ఎలా ఉందో చూస్తున్నావా? అందరూ దేశం కోసం నిలబడవలసిన సమయం వచ్చినట్లుంది కదూ. మా ఆయన కూడా చదువు మానేసి వచ్చాడు. రాట్నాలు తెచ్చాడు. నాకొకటి పంపాడు. నేను రాట్నం వడుకుతున్నాను. మన ఊళ్ళో అందరూ గాంధీని దేవుడిలా పూజిస్తున్నారు. నువ్వు కళాశాలలో ప్రవేశిస్తావా లేదా? నాకు సందేహంగా ఉంది. ఇదంతా ఎంతో ఉత్సాహంగా ఉంది గాని చదువులో మానెయ్యడం సరికాదేమోననే అనుమానం కూడా ఒక చెంప నన్ను వేధిస్తోంది. మా ఆయన చదువు ఈ ఏడాదితో పూర్తయ్యేది. ఆ తర్వాత ఉద్యోగం చూసుకుంటే మేమిద్దరం ఒకచోట ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. సంపాదన లేకుండా కాపురం వద్దని ఇన్నాళ్ళు చెప్పారు. ఇప్పుడు చదువు, ఉద్యోగం లేకుండా సంపాదన ఎలా వస్తుంది? మా కాపురం సంగతేమిటి? మా అమ్మానాన్నలను కూడా ఈ ఆందోళన వేధిస్తోంది. నాకు ఒక పక్క ఆయన ఉద్యమంలో ఉన్నారని గర్వం, ఇంకో పక్క మా భవిష్యత్తు తలుచుకుంటే అయోమయం, భయం. ఆయన జైలుకెళ్తారనుకుంటే పట్టలేని దుఃఖం. మళ్ళీ జైలుకెళ్ళిన వారి గురించి ఆలోచిస్తే చాలా గౌరవం ఉంటుంది. అంతా గందరగోళంగా ఉంది. విశాలాక్షి చదువు మానదట. గుంటూరు కాలేజీలోనే చదువుతుందట. వాళ్ళిప్పుడు అక్కడే ఉన్నారుగా. నువ్వు ఏమనుకున్నావో రాయి. నీ చదువు మానొద్దనే నా సలహా. నువ్వు డాక్టర్వి కావాలి. నీ ప్రియ నెచ్చెలి అన్నపూర్ణ. శారదకు ఆ ఉత్తరం చదివి చాలా ఉద్వేగం కలిగింది. అబ్బయ్య చదువు మానేశాడనే విషయం ఎక్కినట్లు ఆ అమ్మాయి మనసులోకి మరేదీ ఎక్కలేదు. తన నిర్ణయానికి బలం వచ్చినట్లనిపించింది. తమ్ముడు, నేనింక చదవనురా అని సూర్యంతో చెప్పింది. స్వతంత్రోద్యమం గురించి, గాంధీ గురించి రోజూ అక్క చెప్పే మాటలు వింటున్న సూర్యం చాలా గట్టిగా చెప్పాడు. చదువు మానేద్దాం అక్కా. ఇద్దరం గాంధీ దగ్గరకు వెళ్ళిపోదాం. తమ్ముడిని ప్రేమగా దగ్గరకు తీసుకుంది శారద. రామారావు శారదను కళాశాలలో చేర్పించి హైదరాబాదు వెళ్దామనుకున్నవాడు కాస్త ఆ ప్రయాణం వాయిదా వేసుకున్నాడు. ఆయనకు ఇంత పెద్ద సమస్య ఎన్నడూ రాలేదనిపించింది. తల్లి కాశీ ప్రయాణం ఆయన మనసుని చాలా బాధించింది. కానీ కూతురి భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తుంటే ఆ బాధను తొందరగానే స్థిర నిర్ణయంగా మార్చుకోగలిగాడు. కానీ కూతురు ఇప్పుడు తన నిర్ణయం మార్చుకోకపోతే ఎలా? కూతురి నిర్ణయం సరికాదని ఆయనకు బలంగా అనిపిస్తోంది. చదువు మాని దేశసేవ చెయ్యనక్కరలేదు. చదువుకుని దేశానికెంతో చెయ్యొచ్చు. అందులో అదెలాంటి చదువు? ప్రజలకు ప్రాణం పోసే చదువు. శారదను ఇంగ్లాండ్ పంపాలనుకున్నాడు ఆయన. ఇక్కడే అంటున్న శారద ఇంగ్లాండ్ వెళ్తుందా? ఇంగ్లాండ్ వెళ్ళి చదవడం మహాపాపమంటుంది. కానీ గాంధీ, నెహ్రూ, ప్రకాశం అందరూ ఇంగ్లాండ్ వెళ్ళి చదివాకనే ఇట్లా దేశం కోసం పనిచేస్తున్నారని శారదకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత తన మీదనే ఉందనుకున్నాడాయన. తనొక్కడే కాకుండా హరిసర్వోత్తమరావుతో, వీలైతే ప్రకాశం గారితో కూడా చెప్పించాలనుకున్నాడు. ప్రకాశం గారు చెబుతారా? ఆయన శారద నిర్ణయాన్ని బలపరుస్తాడేమోననే భయం కూడా రామారావు మనసులో ఓ మూల ఉంది. 2 ఏళ్లుగా ఆయన తన పరిశోధనలు, చరిత్ర రచనలో పడి శారద గురించి పట్టించుకోలేదనే అపరాధ భావనకు లోనయ్యాడు. ఎప్పటికప్పుడు ఈ ఉద్యమ విషయాలు శారదతో మాట్లాడి ఆ అమ్మాయి ఆలోచనలను ఒక క్రమంలో పెట్టి ఉండాల్సిందని ఆయనకు బలంగా అనిపించింది. కానీ దేశ పరిస్థితి చూస్తే శారద వయసులోని విద్యార్థులలో చాలామంది శారదలాగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. భయం అంటే తెలియని ఆయన మనసులో మొదటిసారి భయం మొదలై శరీరాన్ని బలహీనం చేసింది. తన భయాన్ని పోగొట్టగలవాడు హరిసర్వోత్తమరావు ఒక్కడే అనిపించి ఆయన దగ్గరకు వెళ్ళాడు.
ఆయన సహాయ నిరాకరణ ఉద్యమంలో ముమ్మరంగా తిరుగుతున్నాడు. చదువులను, కోర్టులను బహిష్కరించాలని పిలుపు ఇచ్చిన కాంగ్రెస్ సభలలో పాల్గొన్నాడా వాడు. కానీ ఆయన రామారావుకి ఆప్తమిత్రుడు. తన బాధను అర్థం చేసుకుని సరైన దారి చూపగల వ్యక్తి అనిపించింది. అదృష్టవశాత్తు ఆయన మద్రాసులోనే ఉన్నాడు. రామారావుని చూసి ఆనందంగా కౌగిలించుకున్నాడు. కుశల ప్రశ్నలయ్యాక హరిగారు సంభాషణను రాజకీయాల వైపు మళ్లించారు. దేశం ఉద్యమాల బాట పట్టింది రామారావు. మనం కూడా శక్తివంచన లేకుండా పనిచేయాలి. రామారావుకి ఆ మాటతో పట్టరాని ఆవేశం వచ్చింది. మనం చెయ్యాలి గాని అభం శుభం తెలియని యువకులు, యువతులు చదువులు మానటం మంచిదంటారా? విదేశీ చదువుల స్థానంలో స్వదేశీ చదువులు తీసుకురావాలి గదా! రామారావుకి ఒక్కసారి అంత ఆవేశం ఎందుకొచ్చిందో హరిగారికి అర్థం కాలేదు. మనలాంటి వాళ్ళు స్వదేశీ చదువుల గురించి ఆలోచించి ఆ చదువులు చెప్పే సంస్థలను ఒక పద్ధతి ప్రకారం ఏర్పరిచాక పిల్లలు అటు రావొచ్చు. ఇప్పుడు దారి తెన్ను లేకుండా ఏం చేస్తారు? జాతీయ పాఠశాలలు ఏర్పాటవుతూనే ఉన్నాయిగా. అవి చిన్నపిల్లలకు. కళాశాలలో ఉన్నత విద్యల సంగతేమిటి? ఆ జాతీయ పాఠశాలలు కూడా నిలబడడం లేదే. వాటికే అంకితమై వాటిని మహా సంస్థలుగా రూపొందించే సమయం ఎవరి దగ్గరుంది? అందరూ ఉద్యమంలో తలమునకలుగా ఉన్నారు. ఉన్నత విద్యా సంస్థలను ఏర్పరిచి అభివృద్ధి చేయడం నిర్మాణ కార్యక్రమం. ఇప్పుడు నిర్మాణాలని ధ్వంసం చేసే కార్యక్రమం నడుస్తోంది. దాంతోపాటు జాతీయ విద్య లాంటి అతిపెద్ద బాధ్యతను అంకితభావంతో చేపట్టగల వారెవరున్నారు? ఈ జాతీయ పాఠశాలలు, కళాశాలలు నిలుస్తాయనే నమ్మకం నాకు లేదు. రామారావులో పెరుగుతున్న ఆవేశాన్ని అర్థం చేసుకోలేకపోయారు హరిగారు. వాటి గురించి మీరెందుకు ఇంతగా ఆవేశపడుతున్నారు? కాలక్రమాన అన్నీ జరుగుతాయి. హరి, శారద చదువు మానేస్తానంటోంది. హరికి వెంటనే రామారావు ఆవేశం అర్థమైంది. రామారావు వంక సానుభూతిగా చూశారు. హరి, శారద చదువు కోసం నేను పడే తపన నీకు తెలుసు. అసలు ఆడపిల్లల్ని చదివించేవారు ఎంతమంది? నేను మా అమ్మను ఎదిరించటానికి, ఆమెను కాదని ఆమె ఇల్లు వదిలి కాశీ వెళ్ళి మళ్ళీ నా ఇంటికి రానని చెబుతుంటే విని తట్టుకుని ఆమెను కాశీ పంపింది ఎందుకు? శారద డాక్టరవ్వాలనే కదా! ఇప్పుడదంతా మర్చిపోయి చదువు మానేస్తానంటే శారద ఏమవుతుంది? ఎక్కడికి చేరుతుంది? తెలియని మహాసముద్రంలో దూకుతానంటే ఏం చెయ్యను చెప్పు? ఎలాగైనా శారద మనసు మార్చాలి. కళాశాలలో చేర్చాలి. రామారావులోని ఆవేశం హరిగారికి పూర్తిగా అర్థమయ్యింది. నేనేం చెయ్యను రామా! శారదతో మాట్లాడు. డాక్టర్ అయి దేశానికి సేవ చేయడం ఉత్తమమని చెప్పు. నాకా అర్హత ఉందా? నేను గాంధీతో కలిసి ఆంధ్రదేశమంతా తిరిగి సహాయ నిరాకరణ గురించి చెప్పిన వాడిని. అందుకే నిన్ను చెప్పమంటుంది. శారద శక్తి, తెలివి, తేటలు ఇంట్లో కూర్చుని రాట్నం వడకటానికి, జైలుకు వెళ్ళి ఏ పనీ లేకుండా కూర్చోటానికి ఖర్చవాలా? నీకు ఆవేశంలో ఏమీ తెలియటం లేదు రామా! మన అభిప్రాయాలు కూడా ఈ విషయంలో వేరు. కానీ శారద తండ్రిగా నాకు నువ్వు అర్థమవుతున్నావు. శారదని చదువుకోమని నేను చెబితే ఆ అమ్మాయి వింటుందా? వింటుంది. ఆ రాజకీయపు లోతులు శారదకు తెలియవు. అక్కడ ఇమడలేదు. డాక్టర్ చదివి దేశానికెంతో సేవ చేయగలుగుతుంది. స్వతంత్ర దేశానికి డాక్టర్లు అక్కర్లేదా? అందరూ కావాలి. కానీ ఇప్పటి ఉద్యమ అవసరం వేరు. నాకోసం నువ్వు శారదతో మాట్లాడు హరి. ఆమెను చదువుకోమను. డాక్టరవడం వల్ల దేశానికి సేవ చేయొచ్చని మాత్రం చెబుతాను. అంతకు మించి నా వల్ల కాదు. రామారావు ముఖంలో కనిపించిన నిరాశ, కుంగుబాటు చూసి హరిగారికి కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి. రామా! నేను నా ఆశయాలకు భంగం రాకుండా శారదను ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. అదే చాలు. నేను శారదను బతిమాలుకుంటాను. రామారావు పరిస్థితి, ఆ తీవ్రత హరిగారికి అర్థమైంది. ప్రాణమిత్రునికి వీలైనంత సహాయం చెయ్యాలనే ఆయనకు అనిపించింది. రామారావు తన పనిలో ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయడం లేదు. ఇప్పుడు శారద గురించిన మనోవేదన కూడా తోడైతే అది మంచిది కాదనిపించింది. రామారావు లాంటి మనుషులు దేశానికి ఎంతో అవసరం.
రామారావుని కాపాడటం స్నేహితునిగా తన కనీస ధర్మం అనుకున్నాడు. కానీ రాజీ పడటం ఆయనకు బొత్తిగా చేతకాదు. కళాశాలలను బహిష్కరిస్తాననే నిర్ణయం తండ్రికి చెప్పిన తర్వాత శారదకు పట్టరానంత ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహంలో అన్నపూర్ణకు ఉత్తరం రాసింది. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.